హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఏపీ మహిళల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి స్వయం ఉపాధి పథకాలను అందించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు కొన్ని పథకాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. అలాగే ఆయన అనుమతి రాగానే అమలు చేస్తామని, ఈ మేరకు ముందుగా 1-2 స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ భావిస్తుంది. వీటిలో ముఖ్యమైనది టైలరింగ్ శిక్షణ. దాదాపు 80,000 మంది బీసీ, ఈబీసీ మహిళలకు శిక్షణ ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల షాపుల్ని అన్ని నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో డిమాండ్ ఉన్న నడిపేందుకు యువతకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు వారికి ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన రుణాలు, దరఖాస్తుల కోసం ఆన్లైన్ లో OBMS వెబ్సైట్ ను కూడా రెడీ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల్ని ఆహ్వానిస్తూ టెండర్లను కూడా పిలిచినట్లు తెలుస్తుంది. బీసీ, ఈబీసీ మహిళలకు 90 రోజుల పాటు రోజుకు 4 గంటల చొప్పున టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని, ఈ మేరకు శిక్షణా కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు. టైలరింగ్ లో శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి 24,000 రూపాయలు విలువ కలిగిన కుట్టు మిషన్లు కూడా అందించనున్నారు. ఈ శిక్షణకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.